Good morning, welcome to 3060 headlines. నేడు కృష్ణా నది బోర్డు సమావేశం నీటి పంపకాలపై విస్తృత చర్చలు. మహా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం నేడు గాంధీ భవన్లో వ్యూహ ప్రతివ్యూహాలు. మధ్యప్రదేశ్ సర్కారుకు ఉల్లితో తలనొప్పులు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం. భారత్ కు మరింత దగ్గరవుతున్న ఆఫ్ఘన్ ఆందోళనలో దయాది దేశం పాకిస్తాన్. దూకుడు తగ్గించని ఉత్తర కొరియా జపాన్ వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. ఫేస్బుక్ వాట్సాప్ ఫోన్ నంబర్లు ట్రాన్స్ఫర్ సోషల్ నెట్వర్కింగ్ యాప్ కీలక నిర్ణయం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఊరూరా ప్రచారానికి సిద్దమవుతోంది. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టం అంటున్న కాంగ్రెస్ ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతామంటోంది. ఇవాళ గాంధీ భవన్ లో ఆఫీస్ బ్యారర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యూహాలను సిద్దం చేయబోతోంది. మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలను తప్పుడు పడుతున్న కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటోంది. అందుకు తగ్గట్టే ఊరూరా ప్రచారానికి ఏర్పాట్లు చేస్తోంది. తాము చెబుతున్న లెక్కల్లో వాస్తవాలు ఉండబట్టే కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం అని భావిస్తోంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను 148 మీటర్లకు పరిమితం చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటోంది కాంగ్రెస్. రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. 10 అంశాలపై చర్చించాలని బోర్డు ఎజెండా రూపొందించింది. అయితే ఒకే అంశానికి పరిమితం కావాలని ఏపీ 4 అంశాలపై చర్చించాలని తెలంగాణ సూచించినట్టు తెలిసిందే. ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు శ్రీశైలంలోకి వచ్చింది 200 టీఎంసీలు మాత్రమే. దీంతో ప్రధాన ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. గ్యాంగ్స్టర్ నయీం కేసులో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. నయీం డ్రైవర్ ఫయాజుద్దీన్, అతని భార్య జరీనాతో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఫయాజుద్దీన్ నయీం కు బంధువేనని పోలీసులు గుర్తించారు. వీరి నుండి పిస్టల్, 2 రౌండ్ల బుల్లెట్లు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించి పనులు వేగవంతం అయ్యేలా చూస్తామన్నారు రాజప్ప. ఆదిలాబాద్ రిమ్స్ లో మెడికోపై అత్యాచారానికి పాల్పడ్డ వైద్యుడు సందీప్ పవర్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిమ్స్ ఇన్ఛార్జి డైరెక్టర్ అశోక్ ను కూడా పదవి నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖకు సిఫార్సు చేశారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. నిందితుడు డాక్టర్ సందీప్ పవర్ కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో బైక్ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి దగ్గర నుంచి 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నూజివీడుకు చెందిన ప్రవీణ్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన మిత్రులతో కలిసి బైక్ చోరీలకు పాల్పడ్డాడు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చెక్ పోస్టు దగ్గర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో రైల్వే ఉద్యోగిని సుకన్య హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఆమె భర్తే నిందితుడిగా గుర్తించారు. అతడి దగ్గర నుంచి వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దాడి చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు. ఈ దాడి తర్వాత సుకన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు బాటసింగారం దగ్గర టిప్పర్ను ఢీకొట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నేత్రదానం చేసి చూపులేని వారికి చూపుని అందించామన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ. నగరంలోని కంటి వైద్యశాల నుండి కొండారెడ్డి బురుజు వరకు ఎస్పీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై అవగాహన కల్పించారు. కరీంనగర్ లో పెను ప్రమాదం తప్పింది. గ్రనైట్ లోడ్ దెబ్బకు లారీ 2 ముక్కలైంది. స్థానిక సుభాష్ విగ్రహం దగ్గర గ్రనైట్ ట్రైన్ తరలిస్తుండగా లారీలో ఓవర్లోడ్ అయింది. ఒక్కసారి లారీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు స్థానికులు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా వరంగల్లో కళాకారులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు వివిధ రూపాల్లో కోలాటాలు, డోలు వాయిద్యాలు ప్రదర్శించారు. హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ భవన్ సభాస్థలం వరకు ప్రదర్శన కొనసాగింది. వేలాది మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4-5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి ఇరు రాష్ట్రాల్లో ఒక మాదిరి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వానలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రజలకు ఉల్లిపాయలు ఫ్రీగా ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు నిర్ణయంతో ఖజానాకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సేకరించిన ఉల్లిపాయలు కుళ్లిపోతుండడం, నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేకపోవడం, వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించిన ఉల్లిపాయలు 30 కోట్ల విలువైన 3.5 లక్షల క్వింటాళ్ల ఉల్లిపాయలు కుళ్లిపోవడంతో వాటిని ప్రజలకు పంచేయడం మేలని భావిస్తోంది సర్కార్. దేశద్రోహం కేసుతో వివాదంలో చిక్కుకున్న నటి కాంగ్రెస్ పార్టీ నేత రమ్యపై గుడ్లతో దాడి జరిగింది. మంగళూరులో ఆందోళనకారులు ఆమె కారుపై కోడిగుడ్లు విసిరారు. విమానాశ్రయం నుంచి ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి వెళుతున్న రమ్యకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసు ఎస్కాట్ ఉన్నప్పటికీ రమ్య కారు వస్తున్నప్పుడు ఆందోళనకారులు కారుపైకి గుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెపై పెట్టిన దేశద్రోహం కేసుపై కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను యూటర్న్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని, తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు ట్వీట్ చేశారు రాహుల్. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రమే మహాత్మాగాంధీ హత్యకు బాధ్యుడని అన్న మాటకు కట్టుబడి ఉంటానన్నారు. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ను ఏలూరులో గంటపాటు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఈ రైలు విజయవాడ దాటగానే బెదిరింపు కాల్ వచ్చింది. ఇంజన్ వెనక ఉన్న బోగిలో బాంబు ఉందని ఎవరో ఫోన్ చేయడంతో ఏలూరులో రైలును ఆపిన అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. అంబులెన్స్, ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గంటసేపు వెతికిన తర్వాత ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో సరిగ్గా తెలిసిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే అతిశయోక్తి కాదేమో. ప్రజల నుంచి కార్యకర్తల వరకు అందరికీ ఆయన సామాజిక మాధ్యమం ద్వారా దగ్గరవుతుంటారు. ఈ విషయంలో మోడీ మరో రికార్డు సృష్టించారు. ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 22.1 మిలియన్లకు చేరుకుంది. ఆయన తర్వాత స్థానం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు దక్కింది. ఆయన 22 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 20 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్ లో క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ మోహరింపుతో సరిహద్దులో శాంతికి విఘాతం వాటిల్లుతుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కూడా చైనా ఆందోళనలను భారత సైన్యం కొట్టిపారేసింది. ఇది పూర్తిగా తమ దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ G20 సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవాలని చాలా మంది అభిమానులు ఆరాటపడుతుంటారు. కానీ ఎవరో కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అలాంటిది రజనీనే స్వయంగా ఓ అభిమాని వివరాలు తెలుసుకుని మరీ ఆమెను కలిశారట. ఇటీవల విడుదలైన కబాలీలోని డైలాగులను ఓ గృహిణి తన స్టైల్లో చెప్పి అప్లోడ్ చేసింది. అయితే ఇందులో రజనీ డైలాగ్ అలాగే చెప్పకుండా తాను మోడర్న్ గృహిణిని స్వతంత్రంగా జీవిస్తున్నానంటూ రజనీ స్టైల్లో చెప్పింది. దీన్ని చూసిన సూపర్ స్టార్ ఆమె వివరాలు తెలుసుకుని అభినందించారు. பொண்டாட்டினா பழைய படத்துல வர மாதிரி தழை தழைய புடவையை கட்டிக்கிட்டு தலை நிறைய பூவை வச்சுக்கிட்டு நெத்தி நிறைய பொட்டை வச்சுக்கிட்டு பொண்டாட்டி அப்படின்னு கூப்பிட்டா குடுகுடும் ஓடி வந்து காலை பிடிச்சுக்கிட்டு சொல்லுங்க அத்தான் அப்படின்னு கேட்பாளே, அந்த மாதிரி பொண்டாட்டி நினைச்சாடா. భారత్ కు నానాటికి దగ్గర అవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ను చూసి పాకిస్తాన్ వణుకుతోంది. తమపై దాడికి ఆఫ్ఘాన్ భూభాగాన్ని భారత్ ఎక్కడ వాడుకుంటుందని హళ్లిపోతోంది. దీంతో తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై నుంచి భారత్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ ఆఫ్ఘనిస్తాన్ ను కోరింది. భారత్ ఆఫ్ఘాన్ సంబంధాల్లో పాక్ కు నష్టం కలిగించకూడదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జఖారియా అన్నారు. ఇటలీ భూకంప మృతుల సంఖ్య 300కు చేరుకుంది. ఇంకా శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఫోను, విద్యుత్ సరఫరా లేకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రమాద ప్రాంతంలో ఇటలీ ప్రధాని పర్యటించారు. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు ఆ దేశ ప్రధాని. తమ దేశం నుంచి పూర్తి సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఉత్తర కొరియా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అణ్వస్త్రాలతో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా సబ్మరైన్ నుంచి మరో బాలిస్టిక్ క్షిపణిని జపాన్ వైపు విజయవంతంగా ప్రయోగించింది. ఇది 500 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ దీని రేంజ్ 1000 కిలోమీటర్లు ఉంటుందని దక్షిణ కొరియా రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ టెక్నాలజీలో ఉత్తర కొరియా పురోగతి సాధించినట్లు అభిప్రాయపడ్డాయి. మరోపక్క ఉత్తర కొరియా చర్య క్షమించరాదని జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది. అమెరికాలోని వ్యోమింగ్ ప్రాంతంలో కారు చిచ్చు చెలరేగింది. దీంతో అక్కడ యెలోస్టోన్ పార్క్ లో చెట్లు తగలబడుతుండటంతో పార్కు వెళ్లే దారిని మూసివేశారు. ఈ మంటల వల్ల చారిత్రక ప్రాంతాలకు ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ యాప్ వాట్సాప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నెంబర్లను ఫేస్బుక్ కు ట్రాన్స్ఫర్ చేయనుంది. వాట్సాప్ కు 100 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. దీంతో సదరు యూజర్ల నెంబర్లన్నీ ఇకపై ఫేస్బుక్ కు చేరనున్నాయి. అయితే తమ ఫోన్ నంబర్లు ఫేస్బుక్ కు వెళ్లాలా వద్దా అనేది యూజర్లే డిసైడ్ చేసుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్ లో అన్చెక్ అనే బాక్స్ ను టిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫేస్బుక్ ఈ ఫోన్ నంబర్లను ఆన్లైన్ లో డిస్ప్లే చేయడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ చేయదని హామీ ఇచ్చింది వాట్సాప్. గర్భవతిని చేసి తనను మోసం చేశాడంటూ బాలీవుడ్ నటి అలీషా ఖాన్ భర్త లవ్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. భర్త లవ్ కపూర్ కోసం అతని ఇంటికి వచ్చిన అలీషా
ఆగ్రహంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసింది. అలీషా బాలీవుడ్ తో పాటు కొన్ని తమిళ సినిమాల్లో నటించింది. తాను కష్టపడి సంపాదించిన లక్షల రూపాయల సొమ్ముని భర్త అతడి కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారని ఆరోపించింది. भैया